ప్రేక్షకులకు ఆధ్యాత్మిక పథం వందనం, అభివందనం, శుభాభివందనం. మానవ జన్మ తీసుకున్నాము అంటే ఇది 84 లక్షల రకాల జీవులు కలిగిన ఈ సృష్టిలో ఉత్తమోత్తమైన జన్మ. ఈ జన్మను భగవదర్పణం అంటే బ్రహ్మ విద్య కోసం, బ్రహ్మ సాక్షాత్కారం కోసం వినియోగించుకోవాలని మన వేదం ఉద్బోధిస్తూ ఉంది. వేదంలో అయమాత్మా బ్రహ్మ, నేను బ్రహ్మను అవుతాను, బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, త్వం అసి, అదే నేను, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నువ్వు ఈ లౌకికంలో ఉన్నంత వరకు కోటి విద్యలు కూటి కొరకే. అంటే జానెడు పొట్ట కోసం ఎన్నో రకాల విద్యలు అభ్యసించి ఆ విద్య ద్వారా ధనార్జన చేసి మానవ మనుగడ సాగుతూ ఉంది. ఈ మానవ మనుగడ సాగుతూ ఉన్నది అన్నది ఊయల ఊగినట్టు, అంటే ఊయల ఊగినంత అలవోకగా సాగడం లేదు. ఎన్నో తపనలకి తాపత్రయాలకి గురి అవుతూ ఒడిదుడుకులు తట్టుకుంటూ, అంటే ఒక నదిని, ఒక ప్రవాహాన్ని జీవనంగా తీసుకున్నట్టు అలా ఒడిదుడుకులు పడుతూ 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 ఉన్నది త్రివిధ తాపాలుగా మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఈ దైవికము అన్న దాని గురించి మనం ప్రస్తుతం తెలుసుకున్నట్లయితే అది భగవంతుని అనుజ్ఞ మేరకు, అంటే మనం ఇక్కడికి రావడం అనేది, ఈ లోకమున జన్మ తీసుకోవడం అనేది, ఈ ఉపాధి ఇక్కడికి రావడం అనేది దైవానుజ్ఞ ప్రకారముగా జరిగినది. ఆ తరువాతది భౌతికము, అంటే మానవ దేహం ఉపాధి తీసుకున్నావు. దేహము దేహి, నువ్వు మొదటిగా దేహములో ఉన్న దేహిని గుర్తించడం నేర్చుకోవాలి అని ఎందుకు అన్నానంటే భగవంతుని వైపు తిరగడం అనేది మన చేతున ఉన్నది కాదు. ఆ భగవంతుని యందు ఉన్నది మన చేతిని కాదు అని ఎందుకన్నామంటే ఆ తాపత్రయాల నుంచి నువ్వు బయటపడడం. ఓం శాంతి శాంతి శాంతి, ఇది ప్రతి క్రతువుకి ముగింపులో మనం చెప్తూ ఉంటాం. ఈ శాంతి శాంతి శాంతి, ఈ త్రివిధ తాపాలకి మనం ఉద్వాసన పలుకుతూ ఉన్నామన్నమాట. దైవిక, భౌతిక, ఆధ్యాత్మిక. ఈ ఆధ్యాత్మిక పథంలో మీకు మేము నేర్పబోతున్నది పురుషార్థాలను మొదటగా తెలియపరుస్తూ ఉన్నాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటే ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు, ఈ ధర్మాన్ని ఎరిగి రామో విగ్రహం ధర్మ, రాముని ప్రతి అడుగు ధర్మం, ఆ విగ్రహమే ధర్మాన్ని మనకి ఉద్బోధిస్తూ ఉంది. మన జీవితంలో కూడా ధర్మ ప్రాశస్త్యం తెలుసుకొని అర్థము, ధనం మూలమిజం జగత్, ఈ అర్థాన్ని మనము ప్రోగు చేసుకోకపోతే ఈ జీవన సరళి, ఈ జీవన విధానం కష్టతరమని మనం అనుకుంటున్నాం. ధర్మార్జనం గురించి మీకు ఇక్కడ చెప్పాలి అంటే ఒక రాజు కథ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. రాజు ఇంట విందు జరగబోతుంటే ఒక వంటవాడిని ఆహ్వానించినారట. రాజు కొలువులో ప్రతిదీ బంగారమే ఉంటుంది. బోర్లించే పళ్ళెం నుంచి త్రిప్పే గరిటె వరకు బంగారం. ఈ వంటవాని దృష్టి అంతా బంగారం మీదే ఉంది. వంట తయారు చేస్తూ ఉన్నాడు కానీ పాత్రల్లో ఏది తను దొంగిలించాలి, ఏది తను తస్కరించాలి, ఏది తను స్వాధీనం చేసుకోవాలి, ఆ విధంగా ఆయన వంట చేశాడు. వడ్డన జరిగింది. ప్రతి ఒక్కరూ ఏది మనసుకు నచ్చితే దాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉన్నారు. అందరూ అతిథులు అయినాక రాజు కూడా పంక్తిలోకి వచ్చి భోజనం చేసి ఒక పళ్ళెం నచ్చిందట, చిన్నపాటి పళ్ళెం. ఆ పళ్ళాన్ని కూడా రాజు తస్కరించడం జరిగి నా వస్తువు నేను దొంగతనం చేసినానేంటి అంటే అది ఆహార శుద్ధిలో కలిసిందండి. ధనార్జన కానిది, ధర్మార్జన కానిది ఆహార శుద్ధి వైపు తిరిగినది. ఇక మూడవది ధర్మ, అర్థ, కామ. ఈ కామ్యం అనేది త్యజించాలండి. అంటే కోరిక లేకుండా విత్తం ధనాన్ని ఆర్జించి ధర్మజీవనం గడిపినప్పుడే నాలుగవది అయిన మోక్షం మన దగ్గరికి వస్తుందన్నమాట. మోక్షం అంటే జీవన్ ముక్తి. ఇక ఈ పురుషార్థాలు 4 మనం ఎలా నిలుపుకోగలము అంటే ఎక్కడైతే ప్రహ్లాదుడు భాగవతంలో తెలిపినట్లు తండ్రి నీలో ఉండే అరిషడ్ వర్గాలను జయించు, 6 శత్రువులు మనలో ఉన్నారంట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామం కోరిక, క్రోధం ఇది చాలా పతనానికి తీసుకెళ్తుందండి. విజ్ఞతని, ఆలోచన శక్తిని కోల్పోతాం క్రోధం మన దగ్గరికి వచ్చినప్పుడు. లోభం ఇది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి. ఎన్ని వస్తువులు మన దగ్గర ఉన్నా ఒక్క వస్తువుని కూడా వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండం. మోహం అండి, కామానికి మోహానికి తేడా ఉంది.
ఈ మోహం అనేది మాయలో పడవేస్తుంది, భ్రమింపజేస్తుంది. ఇక మదం, ఇది ఉండకూడని ప్రధాన లక్షణం. అహానికి మదానికి కూడా తేడా ఉన్నప్పటికీ మదం అనేది మనకు ఉండకూడని, మన దరిజేరకూడనివన్నీ మన దరిజేరేటప్పుడు ఉద్భవించే లక్షణమే మదం. అలా రాక్షస గుణాలలో ఈ 6 గుణాలు కొత్తగా ఎక్కడో లేరు తండ్రి. శత్రువులు మనలోనే ఉన్నారు. వీరిని జయించినప్పుడు మనిషి శుద్ధుడై భగవంతుని చేరుతాడు. మొదటిగా మనం చెప్పుకున్న ఈ త్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అమ్మా నాన్న మోహం నుంచి పుట్టి ఈ మానవ జన్మ తీసుకున్న మనము అజ్ఞానులం కాక జ్ఞానులం అయిపోతాము అని అనుకున్నట్టు, జ్ఞానము అనేది మన దగ్గరికి రావడానికి అజ్ఞానము చాలా పెద్దదండి. జ్ఞానము చాలా చిన్నది. అది ఎలా అంటే చీకటి వెలుతురుని కోరుకున్నట్టు. మనం ఒకసారి ఏదో ప్రయాణం చేసి మన ఇంటికి వచ్చినప్పుడు కరెంట్ ఆఫ్ అయి ఉంటుంది. ఆ నిమిషంలో మనము కరెంట్ ఆగినప్పుడు మనం ఉపయోగించాల్సిన కొవ్వొత్తి, అగ్గిపెట్టి ఒక చోట పెట్టుకుంటాం. యథాలాపంగా ఆ చీకట్లో ఆ రెండు అందుకుని కొవ్వొత్తి వెలిగించేదాకా వెలుగు రాదా అండి? గమనించండి మీరు ఈ విషయాన్ని. ఎప్పుడైతే అగ్గిపెట్టి తీసుకుని అగ్గిపుల్ల గీచినామో ఆ స్పార్క్లో వచ్చేదే జ్ఞానం. ఎంత అజ్ఞాని అయినా ఆ జ్ఞానం అనే స్పార్క్ వచ్చి భగవంతుని వైపు తిరగడమే పెద్ద వరం. ఇక అజ్ఞానాన్ని దాటి జ్ఞానానికి వచ్చినప్పుడు చీకటి దాటినాక జ్ఞానం, జ్ఞానము దాటినాక, వెలుతురుని దాటినాక ఏమున్నది తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఈ జ్ఞానము అనేది విజ్ఞానము వైపు పయనించాలండి. అజ్ఞాన జన్మని జ్ఞానం పొందినాము, జ్ఞానాన్ని విజ్ఞానం వైపు పోతాం. పంచదార అది మనకు తెలియనంత వరకు అజ్ఞానమేనండి. అది పంచదార అని తెలిసింది, అది నాలుక మీద పడినప్పుడు తీపిదనం. ఇది విజ్ఞానం అండి, అనుభవం అన్నమాట. అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము. ఈ విజ్ఞానము ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానం నుంచి విజ్ఞానం వైపు పోయే ఈ ప్రయాణాన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నాం. సృష్టిలో మీరు చూసినట్లయితే వస్తుతంత్రము, పురుషతంత్రము. వస్తుతంత్రం అంటే ప్రతి వస్తువులో ఈ త్రివిధ మతాచార్యులు మనకి భగవంతుడు, భక్తుడు. భగవంతుని పట్టుకోవడానికి భక్తుడు, భక్తునికి దొరకడానికి భగవంతుడు. ఇది ద్వైతం అండి. భగవంతుడు భక్తుడు వేరు కాదు, ఒక్కటే, ఉన్నది ఒక్కటే అని చెప్పినది అద్వైతం. ఇక ఈ ఇద్దరు ఎక్కడున్నారు? భగవంతుడు భక్తుడు ఎక్కడున్నారు? ఉండడానికి ఒకటి స్థలం కావాలి కదా, అది ప్రకృతి. మనుష్యుడు, లోకము, భగవంతుడు. ఇలా త్రివిధ మతాచార్యులు మనకి ఈ ఆధ్యాత్మికని పట్టి మన దోసిట్లో పోసినారండి. ఈ సాధనలో మనము తరించడానికి, భగవంతుని పట్టుకోవడానికి ఈ వస్తుతంత్రము, పురుషతంత్రము గురించి, ప్రకృతిలో ఉన్నదంతా ప్రకృతి భగవంతుడు అనుకోవడం వస్తుతంత్రం. ఇక పురుషతంత్రం ఒక రాతిని తీసుకొచ్చి, ఒక చెక్కని తీసుకొచ్చి, ఒక పదార్థాన్ని తీసుకొచ్చి నువ్వు మూర్తిగా మలచి మురళి అందిస్తే కృష్ణుడు, బాణం అందిస్తే రాముడు, త్రిశూలం అందిస్తే శక్తి. ఈ విధంగా భక్తుని చేతిలో భగవంతుడు బందీ అయి ఉన్నాడండి. ఈ ఆధ్యాత్మిక సాధనలో మన ప్రయాణం సుగమం కావాలని, ఇక మున్ముందు మనం ఎన్నో ఆధ్యాత్మిక మెట్లు అవరోధించి భగవంతుని చేరుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన హిట్ ఛానల్ వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి.